మహాభారతంలో వీరుడంటే గుర్తొచ్చే మొదటి పేరు అర్జునుడు. ఆయన పరాక్రమం విలువిద్య ముందు ఎవ్వరూ నిలబడలేరు. అర్జునుడు సామాన్య వీరుడు కాదు, నరనారాయణులో ఒకడు. అర్జునుని సవ్యసాచి అని కూడా పిలుస్తారు. అంటే 2 చేతులతో సమానంగా బాణాలు వేయగలడు. రాత్రిపూట చీకట్లో కూడా శబ్దాన్ని బట్టి బాణాన్ని గురిచూసి కొట్టగలడు. అర్జునుడి విల్లు పేరు గాంధీవం. ఇది సామాన్యమైనది కాదు, అగ్నిదేవుడు ప్రసాదించిన దివ్యమైన విల్లు. అర్జునుడు తన గాంధీవానికి వింటినారిని కట్టి ఆ తాడుని గట్టిగా వెనక్కి గుంజి వదిలిపెడితే దాని నుంచి వచ్చే శబ్దానికే కొన్ని వేల మంది శత్రువులు గుండెలాగి చనిపోయేవారు. అర్జునుడు కేవలం మనుషులతోనే కాదు, దేవుళ్లతో కూడా యుద్ధం చేసి మెప్పించాడు. కిరాతక రూపంలో ఉన్న పరమశివుడితోనే యుద్ధం చేసి ఆయన మెప్పు పొంది పాశుపతాస్త్రం సంపాదించాడు. దేవతల వల్ల కూడా కాని నివాత కవచులు అనే 30 కోట్ల మంది రాక్షసులను అర్జునుడు ఒక్కడే సంహరించాడు. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఒక్కడే భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యుల వంటి మహామహులు ఉన్న కౌరవసేనను ఓడించి ఆవులను రక్షించాడు. కురుక్షేత్ర యుద్ధానికి అర్జునుడే వెన్నుముక్క. యుద్ధంలో జయద్రథుడు, కర్ణుడు, భీష్ముడు వంటి ఎంతో మంది వీరులను ఓడించాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే సారథిగా ఉండి నడిపించిన వీరుడు.